బడికి వెళ్తే నాకు కడుపు నిండా భోజనం పెడతారా అని సీఎం ని ప్రశ్నించిన పసిపిల్లాడు. ఈ ఒక్క ప్రశ్న దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం స్కీమ్ తీసుకువచ్చే విధంగా చేసింది. 1960లో తమిళనాడు సీఎం కామరాజు గారు కారులో వెళ్తున్న సమయంలో రైల్వే గేట్ వద్ద పశువులను మేపుతున్న ఒక పిల్లవాడిని పిలిచి ఎందుకని స్కూల్ కి వెళ్ళలేదని అడిగాడు. దాంతో ఆ పిల్లవాడు నేను స్కూల్ కి వెళ్తే నాకు భోజనం పెడతారా, నేను కడుపు నిండా తింటేనే చదవగలను అని సమాధానం ఇచ్చాడు. ఆ పిల్లవాడి మాటలే ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పథకం తేవడానికి సీఎం కామరాజు గారిని ఇన్స్పైర్ అయ్యేలా చేశాయి. ఇక ఫైనల్ గా 1995లో తమిళనాడులో మధ్యాహ్న భోజన పథకాన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ స్కీమ్ ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో ప్రారంభించారు. ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడంలో ఎంతో కృషి చేసినందుకు గాను అప్పటి సీఎం కామరాజు గారికి ఫాదర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అని బిరుదు కూడా ఇచ్చారు. వారు చనిపోయిన తర్వాత వారికి భారతరత్న అవార్డుతో కూడా సత్కరించారు. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టే స్కీమ్ తీసుకువచ్చిన సీఎం కామరాజు గారిపై మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో